చూద్దాం. ఒంగోలు నుంచి మనం చూస్తున్నాం. ఒంగోలు ఆసక్తికరంగా మారింది. ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ నుంచి సిద్ధా రాఘవరావు పోటీ చేస్తున్నారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైసీపీ నుంచి రంగంలోకి దిగుతున్నారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి టీడీపీలో ఉన్నారు. టీడీపీ నుంచి వైసీపీలోకి రావడం, ఎమ్మెల్సీగా ఆయన ఉన్నారు. ఇక్కడ ఎంపీగా ఇప్పుడు పోటీ చేయబోతున్నారు. అయితే ఇక్కడ వైవి సుబ్బారెడ్డి ఎంపీగా కొనసాగుతున్నారు. వైసీపీ నుంచి టికెట్ మాత్రం మాగుంట శ్రీనివాసులు రెడ్డి కన్ఫర్మ్ అయింది. సిద్ధా రాఘవరావు మంత్రిగా పనిచేశారు, ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఇప్పుడు ఎంపీగా ఒంగోలు నియోజకవర్గం నుంచి, పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి ఎలా ఉంటుంది? ఒంగోలుకు సంబంధించి రెండు పార్టీల్లో కూడా సుదీర్ఘమైన చర్చ జరిగింది. అంటే సిద్ధా రాఘవరావును ప్రకటిస్తారని వచ్చిన నేపథ్యంలోనే పార్టీ కార్యకర్తలు కానీ చాలా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది ఒక నివాసానికి వచ్చి. అంటే దాదాపు ఒక 3 రోజుల పాటు అది చర్చ నడిచింది. సిద్ధా రాఘవరావు అంటే దర్శికి ఎమ్మెల్యేగానే పోటీ చేస్తారు, ఎంపీగా వద్దని చెప్పేసి కార్యకర్తలంతా కూడా దీనికి సంబంధించి నిరసన వ్యక్తం చేశారు. అయితే చివరి నిమిషంలో సిద్ధా రాఘవరావు కుమారుడికి ఆ సీట్ ఇవ్వడం జరిగింది. ఎంపీగా మాత్రం సిద్ధా రాఘవరావుని చంద్రబాబు ఎంపిక చేశారు. ఇంకోవైపు చూసుకుంటే మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు టీడీపీలో. అయితే గత కొంతకాలంగా ఆయన రాజకీయాల్లో ఉండరా, టీడీపీలో ఉంటారా, వైసీపీలో ఉంటారా అని చాలా చర్చలు జరిగాయి. ఇద్దరిని కలవడం జరిగింది. చంద్రబాబుని 2-3 సార్లు కలిసారు. జగన్మోహన్ రెడ్డితో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ కూడా రీసెంట్గా అక్కడ ఆ జిల్లాలో పర్యటించేటప్పుడు పవన్ కళ్యాణ్ కూడా కలవడం జరిగింది. ఈ నేపథ్యంలో చివరి నిమిషం వరకు చర్చ నడిచింది. మరోవైపు మీరు అన్నట్టు వైవి సుబ్బారెడ్డి అక్కడ సిట్టింగ్, ఆయన కూడా కొంచెం వ్యతిరేకత వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఈ సీటుకి సంబంధించి. ఆయన ఓపెన్ గా అక్కడ ప్రకటించడం కూడా జరిగింది. మొత్తంగా చూసుకుంటే కనుక చివరికి మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఒంగోలు నుంచి, సిద్ధా రాఘవరావు టీడీపీ నుంచి, వైసీపీ టీడీపీ మధ్య ఈసారి ఇక్కడ ఎమ్మెల్యే అయినప్పటికీ ఆయన మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు. ఈసారి ఎంపీగా తంతాలుగా ఇది పరీక్షించుకోబోతున్నారు. మరోవైపు మాగుంట అసంతృప్తితోనే అక్కడికి వచ్చారని అంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? ఇప్పుడు ఆయన పూర్తి స్థాయిలో కన్విన్స్ అయ్యి ఒంగోలుకి రప్పించడంలో టీడీపీ ఏ రకంగా పనిచేస్తుంది? జనరల్ గా పబ్లిక్ లో ఉండాలన్నా, పబ్లిక్ సర్వీస్ చేయాలన్నా ఎమ్మెల్యేని కోరుకుంటారు. ఈ నేపథ్యంలో సిద్ధా రాఘవరావు కూడా చివరి వరకు కూడా అంటే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటే మంత్రి కావచ్చు, ఎంపీగా ఉంటే కొన్ని సమీకరణాలు కూడా తేడా వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే కార్యకర్తలందరినీ కూడా చంద్రబాబు ఇంటికి పంపించడం జరిగింది. కొంత అసంతృప్తితోనే ఆయన తీసుకున్నారని కూడా మనం చెప్పొచ్చు. రైట్. మరో నియోజకవర్గాన్ని తెరపై